మాది కివర్ల పంచాయతీ. నా పేరు దుర్యనూకరాజు, మాజీ ఎంపీటీసీ, అలాగే తెలుగుదేశం పార్టీ పంచాయతీ అధ్యక్షులు. కివర్ల పంచాయతీ పరిధిలో గల గ్రామం కొత్తవలసగా నుండి కరకాలవలస గ్రామానికి సుమారు 70 సంవత్సరాల నుండి ఈ ఊరికి రోడ్డు సౌకర్యం లేనందున ఆ గ్రామస్తులు, కొత్తవలస గ్రామస్తులు సొంత నిర్ణయంతో ఈరోజు ఆడవాళ్ళు, మగవాళ్ళు గుణపలు పట్టుకొని సొంతగానే రోడ్డు ఈ తవ్వుకున్న కార్యక్రమం చేపడుతున్నారు. అలాగే 2019-22 నాటికల్లా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటికల్లా మరి ఎన్నో అప్లికేషన్లు, దరఖాస్తులు నాయకులకు, కలెక్టర్లకు, అధికారులకు ఈ గ్రామస్తులు ఇచ్చారు. అప్పటి నుండి ఎవరు కూడా పట్టించేసుకోలేదు. మరి రీసెంట్గా ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి కూడా సీసీ రోడ్లు మంజూరు చేయమనేసి మేము అప్లికేషన్ పెట్టడం అయిందండి. ఇదిగా దరఖాస్తుంది. కివర్ల పంచాయతీలో గల గ్రామాలకి సీసీ రోడ్డు మంజూరు చేయమని గౌరవనీయులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి బల్లగారు వినకోట పంచాయతీ పరిధిలో బల్లగారు గ్రామానికి వస్తే సీసీ రోడ్లు ఇవ్వమనేసి ఈ దరఖాస్తు ఇవ్వడం అయింది. అలాగే ఆ తర్వాత గౌరవనీయులైన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, రాష్ట్ర జీసీ చైర్మన్ కిడారి సర్వేశ్వరరావు కుమారుడు సావన్ కుమార్ గారికి ఈ దరఖాస్తు ఇవ్వడం అయింది. వెంటనే ఈ కివర్ల పంచాయతీ గ్రామాలకి సీసీ రోడ్డు మంజూరు చేయమనేసి జిల్లా కలెక్టర్ గారికి అతను మరి వెంటనే ఫార్వర్డ్ చేయడం అయిందండి. ఇది మా దగ్గర ఉన్నటువంటి జిరాక్స్ కాపీ ఇది. అలాగే ఈ కివర్ల పంచాయతీ పరిధిలో కొత్తవలస గ్రామానికి ఈ మట్టి రోడ్డు సౌకర్యము లేనందున ఈరోజు సొంతగానే గ్రామస్తులు ఆడవాళ్ళు, మగవాళ్ళు గుణపంతో కొత్తగా ఉపాధి పనితో వీరు సొంత నిర్ణయంతో మరి తవ్వుకుంటున్నారు. కాబట్టి మరి అధికారులు ఈ గ్రామానికి దృష్టి పెట్టి వెంటనే రోడ్డు సౌకర్యాలు కూడా చేపట్టాలని గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారికి, గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి, అలాగే అరకు నియోజకవర్గం అంటే గౌరవనీయుల దున్నుదూర గారికి, అలాగే రాష్ట్ర జీసీ చైర్మన్ గారు కిడారి సావన్ కుమార్ గారికి, కివర్ల పంచాయతీ పరిధిలో మారుమూల గ్రామ ప్రాంతంలో ఉన్నవంటి గ్రామాలు ఈ కొత్తవలస గ్రామం, అలాగే చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. రోడ్డు సౌకర్యం లేనందున నడిచెళ్ళే రహదారులు ఉంది. అలాగే డోలుమూతల కార్యక్రమాలు చాలా ఉంది. బండి సౌకర్యం లేనందున మనుషులు జబ్బు వస్తే, కష్టం వస్తే డోలుమూత మోసుకొని రోడ్డు దగ్గర వచ్చి అంబులెన్స్ ఫోన్ చేసి పినకోట పిఎస్లో పంపించడం జరుగుతుంది. కాబట్టి గౌరవనీయులైన కలెక్టర్ గారు, కివర్ల పంచాయతీ గారి నుండి ఎన్నో కంప్లైంట్లు ఇస్తున్నాం. మా పంచాయతీలోకి వచ్చి ఇప్పటికొచ్చి ఒక వరకు కాదు, ఒక సీసీ రోడ్డు కానీ ఏదో ఒక వర్కులు కూడా ఇప్పుడు కూడా మంజూరు ఇవ్వలేదు. దాని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా కివర్ల పంచాయతీకి ఇప్పటికైనా ఈ గ్రామ ప్రజలు కష్టాలు చూసి ఏదో ఒక మరి ఈ రోడ్లు మంజూరు చేయాలనేసి కలెక్టర్ గారికి ఇస్తున్నాం. అలాగే గతంలో ఉన్నటువంటి కివర్ల పంచాయతీలో నక్కుల మామిడి గ్రామానికి కూడా గౌరవనీయులైన కలెక్టర్ గారికి పీటీసీ గ్రామానికి అది సుమారు ఒక 45 కుటుంబాలు, 300 జనాభా ఉంది. వాటి మీద కూడా కంప్లైంట్ ఇచ్చాం. దానికి కూడా దృష్టి పెట్టి రోడ్డు ఇవ్వాలని కలెక్టర్ గారు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు ఆ రోడ్డు సౌకర్యం లేక డోలు మూతలతో ఇబ్బందులు పడుతున్న గ్రామాలు, మారుమూరు గ్రామాలు ఎన్నో ఉంది. ఈ గ్రామాలలోని డోలు మూతలు లేని ఇబ్బందులు పడకుండా చక్కగా రోడ్లు వేయమని గవర్నమెంట్ వాళ్ళు తెలియజేసిన అధికారులు ఇప్పటికొచ్చి మా గ్రామానికి ఏ రాజకీయ నాయకులు కానీ, కలెక్టర్లు కానీ ఉన్నటువంటి అధికారులు కూడా ఎప్పుడు కూడా వచ్చి గ్రామానికి రాలేదు. దయచేసి మా ఒక ఇబ్బందులు తెలుసుకొని గౌరవనీయుల కలెక్టర్ గారు మా రోడ్డు సౌకర్యం తెలియజేస్తారని ఈ సభాముఖంగా గ్రామ ప్రజలకి తెలియజేస్తున్నారు సార్. వెంటనే ఈరోజు చూస్తున్నారా సార్, మట్టి రోడ్డు ఏటెళ్ళడం కన్నా రోడ్డు సౌకర్యం లేనందున, ఏటెళ్ళిన మనుషులు నడిచెళ్ళడానికి దారి లేనందున ఈ దొంకలంతా తుప్పలు జంగిల్ కట్ చేసుకొని ఈ ఆడవాళ్ళ మగవాళ్ళంతా కూడా గుణపాల పట్టుకొని రహదారి సౌకర్యం లేనందున కొత్తగా మట్టి రోడ్డు తవ్వుకుంటున్నారని, ఉపాధి హామీ ప్రకారం ఉందిన రోడ్డు చేస్తున్నారండి. దీనికి వెంటనే తక్షణంగా గవర్నర్ కలెక్టర్ గారు
మా పంచాయతీ కివర్ల పంచాయతీ దృష్టి పెట్టి ఈ గ్రామం మీద దృష్టి పెట్టి రోడ్లు మంజూరు చేస్తారని తెలియజేస్తున్నాను సార్. నమస్తే.